యోగాలో అనేక ఆసనాలు ఉంటాయి. ఒక్కో ఆసనానికి ఒక్కో పరమార్థం ఉంది. మరి యోగాసనాల్లో ఒకటైన ధనురాసనం వల్ల కలిగే ప్రయోజనాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి. పొట్ట మీద పడుకుని రెండు మోకాళ్లను వెనక్కి మడిచి రెండు చేతులను వెనక్కి తీసుకువెళ్లి కుడి చేత్తో కుడికాలి మడమను, ఎడమ చేత్తో ఎడమకాలి మడమను పట్టుకోవాలి. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి తలను కాళ్లను కింద పెట్టేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ మరోసారి చేయాలి. అలా 3 నుంచి 4 సార్లు ఈ ఆసనం చేయాలి. ఒత్తిడి పెరగడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే ధనురాసనం చేయడం వల్ల అబ్డామినల్ ఆర్గాన్స్ స్టిమ్యులేట్ అవుతాయి. దీనివల్ల కాన్స్టిపేషన్, బ్లోటింగ్ వంటి సమస్యలు దూరం అవుతాయి. ఈ ఆసనాన్ని రెగ్యులర్ గా చేయడం వల్ల బ్లడ్ ఫ్లో పెరిగి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ధనురాసనం చేయడం వల్ల ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇది ముఖ్యంగా బ్యాక్ మజిల్స్ ని టార్గెట్ చేస్తుంది. కాబట్టి స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ, మజిల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఈ ఆసనంలో చెస్ట్, షోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి డెస్క్ జాబ్స్ చేసే వారికి ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. మజిల్స్ ఎంగేజ్ అవుతాయి కాబట్టి మెటాబాలిజం పెరిగి క్యాలరీలు ఖర్చు అవుతాయి. దాంతో బాడీలోని కొలెస్ట్రాల్ కరిగి బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా పొట్టపై ఒత్తిడి పడుతుంది కాబట్టి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. షుగర్ పేషెంట్స్ రోజు 3 నుంచి 7 నిమిషాలు ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటుంది. ఇక మహిళలకు నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, పొత్తి కడుపులో నొప్పి, రోజుల తరబడి రక్తస్రావం, తలనొప్పి, కాళ్లు లాగడం, శారీరక అసౌకర్యం, మానసిక ఒత్తిడి వేధిస్తుంటాయి. అయితే ప్రతిరోజు 5 సార్లు ధనురాసనం చేస్తే ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఈ ఆసనంతో ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం కాసేపు ధనురాసనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.